తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంపై పలు రంగాలు ప్రభావం చూపుతున్నాయి. ఏపీలో కొత్తగా కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో మళ్లీ విజయవాడ వైపుగా పెట్టుబడులు వెళ్తుండగా దీనికి విరుగుడుగా హైడ్రా ఇస్తున్న భరోసా వ్యాపారస్తులను ఆకర్షిస్తోంది. డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మరోసారి రియల్ రంగంపై అనేక అంచనాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికతపైనే ఎక్కువగా ఆధారపడిన ఈ రంగంపై రాష్ట్ర, దేశ ఆర్థిక రాజకీయ నిర్ణయాలు అంతిమ ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక ఇతర పరిణామాల ప్రభావం కూడా రియల్ రంగంపై అధికంగా ఉంటుంది. ప్రభుత్వ వర్గాల్లో మార్పులు, రాజకీయ బడ్జెట్కు సంబంధించిన నిర్ణయాలతో ఏర్పడిన మార్పుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం పైన మేటనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతుంది. తాజాగా తెలంగాణలో మరింత జాగ్రత్తతో కూడిన విధానాన్ని మార్కెట్ ప్రతిబింబించినట్లు నైట్ ఫ్రాంక్ నెరెట్కో సెంటిమెంట్ సర్వేలు వెల్లడించాయి. గత కొంతకాలంగా తెలంగాణలో RRR ఫార్మసిటీ రద్దు, తెలంగాణ అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులతో రియల్ రంగం వేగంగా వృద్ధి చెందింది. మార్కెట్ విలువల పెంపు నేపథ్యంలో అనూహ్యంగా పెరిగిన రిజిస్ట్రేషన్లు గత 2 నెలలుగా కొంత మందగించాయి. రియల్ ఎస్టేట్ రంగాన్ని జాతీయ స్థాయిలో పోల్చి చూస్తే ప్రస్తుత సెంటిమెంట్ ఇండెక్స్ స్కోరు, భవిష్యత్ సెంటిమెంట్ స్కోరు ఒకేలా నమోదయ్యాయి. ఈ రెండు ఫలితాలు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 65గా నమోదయ్యాయి. ఈ స్కోరు 100కు చేరువగా ఉంటే రియల్ రంగం చాలా సానుకూలంగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. స్కోరు తగ్గుతున్న కొద్దీ సెంటిమెంట్ అంత బలంగా లేనట్లు భావించాల్సి ఉంటుందంటున్నారు ఆ రంగానికి చెందిన నిపుణులు. మొదటి త్రైమాసికంలో 72గా ఉన్న స్కోరు రెండో త్రైమాసికంలో 65కు తగ్గిపోవడంపై ఆందోళన చెందాల్సిన పని లేదని, మరింత జాగ్రత్తగా ఉంటూ ఆశావాదం వైపు మారటాన్ని సూచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 65 స్కోరు సానుకూలమే, 50 ఉంటే తటస్థం, అంతకంటే ఎక్కువ ఉంటే సానుకూల భావాన్ని తెలియజేస్తుందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలక సూచీలన్నీ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, సానుకూలతను వెల్లడిస్తున్నాయి. దీంతో ఇళ్లు, అపార్ట్మెంట్లు, ఆఫీసు స్పేస్ మార్కెట్లలో స్థిరమైన వృద్ధిని సర్వే అంచనా వేస్తోంది. రియల్ రంగం అభివృద్ధిపై డెవలపర్లు సానుకూల ధోరణితో ఉన్నారు. డెవలపర్లు కాని భాగస్వాములైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పిఈ ఫండ్స్ సంస్థల అభిప్రాయం కూడా అనుకూలంగానే ఉందని, వీరిచ్చిన స్కోర్ 68ని పరిశీలిస్తే ఇంకా ఎక్కువ విశ్వాసంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ స్కోరు తొలి త్రైమాసికం 73తో పోలిస్తే తగ్గినప్పటికీ ఆశావహ ఫలితాలు చూపుతోంది. వచ్చే 6 నెలల్లో స్థిరాస్తుల ధరలు పెరుగుతాయని బిల్డర్ల అంచనా. అత్యధికంగా 63% మంది బిల్డర్లు స్థిరాస్తుల ధరలు పెరుగుతాయని అంచనా వేశారు. ధరలు నిలకడగానే ఉంటాయని 36% మంది చెప్తే, తగ్గుతాయని చెప్పింది కేవలం 1%. విక్రయాలు పెరుగుతాయని 51% మంది, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు ఉంటాయని 61% మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 2019 ఎన్నికల తర్వాత సరిగ్గా ఎలాంటి పరిస్థితే ఉన్నదని గుర్తు చేస్తూ భవిష్యత్తుపై ఆశావహ దృక్పథాన్ని వెల్లడించారు. ఆఫీసు స్పేస్ విభాగంలో లీజింగ్ అవకాశాలు పెరుగుతాయనే సానుకూలతను 63% బిల్డర్లు వ్యక్తం చేశారు. కొత్త కార్యాలయాల రాక పెరుగుతుందని 47% మంది, అద్దెల్లోని పెరుగుదల ఉందని అత్యధికంగా 67% మంది అంచనా వేశారు. తగ్గుతాయనేవారు 7% మాత్రమే నమోదు కాగా, ఎలాంటి మార్పు ఉండబోదని 27% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ మార్కెట్లో రియల్ రంగం అభివృద్ధికి సానుకూలత ఉన్న కొత్త ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతుందని బిల్డర్లు కొంత అసంతృప్తిగా ఉన్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకునేందుకు కొత్త సర్కారు అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లు అనుమతులపై నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత అనుమతులు ఇస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నా తాసారం జరుగుతోందని బిల్డర్లు పేర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వం అనుమతుల పరంగా ఉన్న అనిశ్చితిని తొలగించాల్సిన బాధ్యత తీసుకోవాలని బిల్డర్లు పేర్కొన్నారు.